ల్యాండ్ పూలింగ్ ని ఇప్పటికే చాలా మంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టులో రైతులకు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి చాలా మంది రైతులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారికి హైకోర్టులో కొంతవరకు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ గతంలో తామిచ్చిన అంగీకార పత్రాలను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వాలని, ఈ అంగీకార పత్రాలను వెనక్కి తీసుకునే అవకాశం అధికారులు ఇవ్వకుండా ఉన్నారు. వీటిని పూర్తిగా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది మాకు ఇష్టం లేదు, ఎందుకంటే భవిష్యత్తులో వస్తున్న అనేక సమస్యలు, పరిణామాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ, అలాగే ప్రభుత్వం చెప్తున్న మాటల్లో ఉన్న విశ్వసనీయత, వీటన్నిటిపైన మాకు పూర్తి సందేహాలు, అనుమానాలు ఉన్నందున వెంటనే తమ అంగీకార పత్రాలను వెనక్కి ఇవ్వాలని చెప్పి రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై హైకోర్టు పలు దఫాలుగా విచారణ చేస్తూ వచ్చింది. ఇవాళ విచారణలో భాగంగా రైతులు, ఎంతమంది రైతులు ఈ సమీకరణకి వ్యతిరేకిస్తూ, భూ సమీకరణ వ్యతిరేకిస్తూ ఇదివరకు ఇచ్చిన అంగీకార పత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంటే, అసలు ప్రభుత్వం వైపు నుంచి దీనిపై స్పందన ఏంటనేది కూడా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రభుత్వం రైతులు ఇప్పటికే అంగీకార పత్రాలను ఇచ్చారు, అయితే వాటిని వెనక్కి తీసుకుంటామంటూ కొంతమంది రైతులు దాఖలు చేసిన దరఖాస్తులపై పూర్తిగా మేము క్లియర్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం. 15 రోజుల్లోగా ఈ దరఖాస్తు అన్నింటినీ క్లియర్ చేసి ఈ అంగీకార పత్రాలు ఎవరైతే ఇచ్చారో వాటిని తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నాం. ఆ రైతుల కన్సెంట్ ప్రకారం, అంటే వారి అభిప్రాయం మేరకు ఈ అంగీకార పత్రాలను వెనక్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టు ముందుకు తెలిపారు. 15 రోజుల్లోగా దీనికి సంబంధించి పూర్తి నివేదికను కూడా హైకోర్టుకి సమర్పిస్తామని చెప్పారు. అంటే ఈ విచారణ సందర్భంగా వెల్లడవుతున్న అంశాలు ఏంటంటే, రైతులు ఎవరైనా సరే, రాజధాని ప్రాంతంలో రైతులు ఎవరైనా సరే ఇది వరకు అంగీకార పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని వెనక్కి తీసుకునే సదుపాయం, సౌకర్యం, సౌలభ్యం ఉంది. సందేహాలు ఉంది కానీ ప్రభుత్వ ప్యాకేజీ పట్ల అసంతృప్తి ఉండవచ్చు, లేకపోతే గతంలో రాజకీయ ఒత్తిడికి లొంగి, లేకపోతే కొన్ని రకాల భయభ్రాంతులకు గురై ఎవరైనా అంగీకార పత్రాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకునే సదుపాయం ఉంది. ఈ వెనక్కి తీసుకునే సౌలభ్యాన్ని కూడా హైకోర్టు స్పష్టంగా ఈ పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినట్టుంది. ఎవరైనా సరే దరఖాస్తు చేసినట్లయితే ఆ దరఖాస్తును క్లియర్ చేసి, ప్రాసెస్ చేసి తిరిగి వెనక్కిచ్చే ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరిగా చేపట్టాల్సిన అవసరం దీంతో ఏర్పడింది. గౌతమి, ఈ కోర్టు తీర్పు ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నది? ఖచ్చితంగా గౌతమి, ఎందుకంటే గతంలో ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఒక ప్రహసనలో సాగుతున్నప్పుడు గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఒక వ్యవహారం నచ్చింది. ఈ వ్యవహారంలో నిజంగా చాలా మంది రైతులు, కొంతమంది మెట్ట భూమి ప్రాంతాల రైతులు స్వతంత్రంగా భూమిని ఇవ్వటానికి ముందుకు వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్న రైతులు కూడా పెద్ద స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే జరీబు ప్రాంతాల రైతులు, అంటే ముఖ్యంగా ఏడాదికి 3 పంటలు పండే భూముల రైతులు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఈ భూమి ఇవ్వడానికి సానుకూలంగా లేరు. అయితే వీరికి న్యాయపరంగా, చట్టపరంగా ఒక సహకారం అనేది పూర్తిగా లేని పరిస్థితుల్లో కొంతమంది భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితులు కూడా అక్కడ కొన్ని రకాల పరిణామాలు చేస్తున్నాయి. ప్రస్తుత తాజా హైకోర్టు ఆదేశాల దృష్ట్యా కావచ్చు, లేకపోతే ఇవాళ విచారణలో వెల్లడైన సారాంశం దృష్ట్యా కావచ్చు, ఎవరైనా రైతులు మా భూమిని ఇవ్వదలుచుకోవట్లేదు అని ఎవరైనా స్పష్టంగా చెప్పదలుచుకుంటే, గతంలో ఒప్పుకోలు పత్రం, అంగీకార పత్రం, మా భూమిని ల్యాండ్ పూలింగ్ కి ఇస్తామంటూ ఒక పత్రం ఇచ్చినా సరే ఆ పత్రాన్ని తిరిగి వెనక్కి తీసుకునే సదుపాయం ఉంది, వెనక్కి తీసుకోవచ్చు. దీనికి చట్టపరంగా, న్యాయపరంగా కూడా ఆ రైతుకు ఒక రక్షణ, అండ అనేది ఉందనేది హైకోర్టు ఇవాళ విచారణలో స్పష్టంగా వెల్లడవుతుంది.